ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అయితే జనసేన పార్టీ పిఎస్సి మెంబర్, అదేవిధంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అయితే ఉన్నారు. తాజాగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం, గ్రీవెన్స్ ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకైతే ప్రత్యేక గ్రీవెన్స్ అయితే ఈ రోజు నుంచి ఏర్పాటు చేసింది. హోం ప్రతిభంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న నానాజీ గారితో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మొత్తం మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, మీ సారథ్యంలో ఎన్ని ఇప్పటికి ఈ రోజున పరిష్కారం కాగలిగాయి అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి చెప్తానండి, ముందు ఇంత గొప్ప ఆలోచన చేసి ప్రజల యొక్క సమస్యలు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసుకోవాలి. దానికి ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని ఒక 2 రోజులు ఉండాలని మంచి ఆలోచన చేసిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా అండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉన్నటువంటి గ్రీవెన్స్ తెలుసుకుని దాన్ని వీలైనంత వరకు పరిష్కార మార్గంలో వెళ్ళాలి. మా స్థాయిలో మేము చేయగలిగి మేము చేస్తాం. మా స్థాయి దాటిన తర్వాత కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. వేళ సుమారు 20 పైన రావడం జరిగిందండి. ఆల్మోస్ట్ అందులో 10-12 దాకా మేము సాల్వ్ చేయడం కలిగింది. కన్సల్ట్ ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. కొన్ని చోట్ల అయితే సింగిల్ మహిళ ఉన్న చోట, ఒంటరి మహిళ ఉన్న చోట పిల్లలకి ఫీజులు కట్టుకోలేక, ఎక్కడైతే ఆధార్ వనరు లేక సర్టిఫికెట్లు ఉండిపోతాయో అవి కూడా తక్షశిల ఐఏఎస్ కోచింగ్ సెంటరు ఆయన ప్రిన్సిపాల్ గారు, చైర్మన్ గారు దుర్గాప్రసాద్ గారు పెద్ద హృదయంతో 25,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే ఆయన స్వయంగా ఆయనే వచ్చి ఇక్కడ దగ్గరికి వచ్చి ఆయన రద్దు చేసి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. ఆయన జనసేన యొక్క క్రియాశీలక సభ్యత్వం ఉన్న ఎవరికైనా సరే ఆ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో 25% డిస్కౌంట్ కన్సెషన్ ఇస్తానని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అలాగే అనేక మంది స్పందించడం జరుగుతుంది. ఆఫీసర్లు కూడా ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అనగానే ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడం, ఒక అభిమానంతో ప్రేమతో మాట్లాడడం ఖచ్చితంగా చాలా మంచి సూచన. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి దగ్గర నుంచి కమిషనర్ స్థాయి దాకా ప్రతి ఒక్కరి దగ్గరతో కూడా మేము అనేక సందర్భాలు, అనేక కేసుల్లో మాట్లాడాం. ప్రతిదీ కూడా ప్రాసెస్లో ఆల్మోస్ట్ 1-2 తప్ప అన్నీ కూడా ప్రాసెస్లోకి వెళ్ళినాయి. మిగిలినవన్నీ కళ్యాణ్ గారు కొన్ని ఆర్థికంగా చేయవలసినవి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని రకాలు కొన్నిటువంటివి ఉన్నాయి, కొన్ని అవి కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ ఈరోజు? అంటే ఉదయం నుంచి కూడా ఉన్నారు కాబట్టి ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు 7 అవుతుంది, 7:15 అవుతుంది కదా. ఈరోజు అంతా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే? ఎక్స్పీరియన్స్ అంటే అన్ని రకాల వ్యక్తుల్ని చూసాం. సమాజంలో అనేక బాధలు, గత 5 సంవత్సరాలు ఒక యుద్ధం వెళ్ళిన తర్వాత వచ్చిన నిశ్శబ్దాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒక యుద్ధ వాతావరణం, భయంకరమైన యుద్ధ వాతావరణం నుంచి బయటపడి అందరూ ఒక్కొక్కరు కోలుకుంటే బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తే ఆ బాధల్లో ఇప్పుడు ఒక యుద్ధం అయిపోయిన తర్వాత ఒకరు కాళ్ళు ఇడ్చుకుంటా, ఒకరు చేతులు ఇడ్చుకుంటా ఎలా వస్తారు, అలాగా ఒక పరిపాలన పూర్తయిన తర్వాత ఒక సువర్ణ పరిపాలన స్టార్ట్ అవుతున్న సందర్భంలో ఒక్కొక్కరు గ్రీవెన్స్ చేయగలరు, చేస్తారన్న నమ్మకం మన మీద పెట్టుకుని వస్తున్నది చాలా ఆనందంగా ఉంది. ఆ నమ్మకాన్ని ఆఫీసర్లు స్పందించే తీరు కూడా మాకు చాలా చక్కగా నచ్చింది. ఖచ్చితంగా ఆఫీసర్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా ఇవాళ వారి యొక్క ఆదేశాలని ఖచ్చితంగా స్పందించి పనిచేస్తున్న తీరు అయితే మటుకు చాలా బాగుంది. ఈ గ్రీవెన్స్ కంటిన్యూస్గా ఈవేళ రేపు నేను ఉంటాను, తర్వాత ఇంకొక ఆయన ఉంటారు, అలాగా కంటిన్యూస్ రొటేషన్ పద్ధతిలో ఇది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు చిత్తశుద్ధితో, ఎందుకంటే మేమందరూ పార్టీ మీద, ఆయన మీద, ప్రజల మీద అభిమానంతో ఉన్న మనుషులే కాబట్టి మేము ఓపిక కూర్చోగలం, చేయగలం, చేసి చూపిస్తాం. అంటే కాకినాడ రూరల్ నియోజకవర్గం విషయానికి వస్తే సభ్యత్వాలు ఎలా నడుస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే, అంటే స్టేట్ వైడ్గా చూసుకుంటే మీ నియోజకవర్గం ఏమన్నా మొట్టమొదటి ప్లేస్లో ఉండే పరిస్థితి ఉందా, లేకపోతే టాప్ 10లో ఉంటుందా? నేను ఫస్ట్ 3 సంవత్సరాలు 1, 2, 3 ప్లేస్లో ఉన్నాను. ఒక సంవత్సరం 4,000 చేశా, ఒక సంవత్సరం 8,000 చేశా, ఒక సంవత్సరం 12,000 చేశా. ఈ సంవత్సరం 21,000 చేసా. ఇప్పటికి 21,000 సభ్యత్వాలు చేశాను. ఎందుకంటే అక్కడ కాకినాడ జనసేన రూరల్ జనసేన అడ్డా అది. అక్కడ చేయడం విషయం కాదు అది. ఎందుకంటే పిల్లలు అంత ఉత్సాహంగా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ఎలక్షన్ ముందు
పిల్లలు ఒక్కలే చేసేవారు. ఇప్పుడు ఫ్యామిలీస్ పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి సభ్యత్వాలు తీసుకుంటా ఉన్నారు. నేను 15,000 టార్గెట్ పెట్టుకున్నాను, ఇది వేళ 21,000కి వెళ్ళింది. ఎందుకంటే ఆ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా మాకు కనపడతా ఉంది. ఎందుకంటే 12,000 నుంచి 21,000కి ఒక్కసారిగా జంప్ అయిందంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాక పోక ఒక ఆడవాడికి పెరిగింది అని చెప్పి నేను చూస్తాను. సార్ ఫైనల్గా చెప్పండి, అంటే గడిచిన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసి ఇప్పుడు తాజాగా ఎవరైతే ఆయన అభిమానులు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఇప్పుడు వాళ్ళకి అనుమతి ఇచ్చారు, అంటే కలిసేదానికి అవకాశం ఇప్పుడు ఆయన ఓడిపోయినాక అవకాశం ఇవ్వడండి మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఎందుకు ఆడడానికి? ఇప్పుడు నిజంగా ఒక విషయం చెప్తాం, అతను ముఖ్యమంత్రి అని మీరు అంటారు, మేము ఓ పిచ్చోడు ఓ సైకో అని మేము అంటాం. మీరు జర్నలిస్టులు కాబట్టి మీరు ముఖ్యమంత్రి అనాలి కాబట్టి అంటారు. ఏటో మీకు తెలుసు అతను సైకో అని. మీరు ఏదో గౌరవం ఇచ్చారు. గౌరవం ప్రజలకి గౌరవం లేని చోట నాయకుడికి గౌరవం ఉండదు. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజలను గౌరవిస్తేనే నాయకుడికి గౌరవం వస్తుంది. నువ్వు నమస్కారం పెడతానే నేను నమస్కారం పెడతాను. అది ఈవేళ తెలుసుకున్నాడు. ఈవేళ తెలుసుకునే ప్రయోజనం ఉంది. అతను నాశనం అయిపోయి అతని పార్టీ నాశనం అయిపోతే సరిపోను, అతని వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. బాధల్లో ఏంటంటే ఒక పార్టీ నేత నియంత అయ్యి పిచ్చివాడయ్యి సైకో అయితే ఆ పార్టీ పాడైపోతే పర్లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాడి వల్ల ఇక్కడ మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది. క్యాపిటల్ లేని రాష్ట్రం కింద అయిపోయింది. ఏదైనా ఎక్కడికైనా వెళ్తే మీ దేవురు మీ క్యాపిటల్ ఏదంటే చెప్పలేని పరిస్థితి. 5 సంవత్సరాలు అంటే ఎదిగి వయసులో ఉన్న పిల్లలకి అది ఎంత షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నారో తెలుసా? పిల్లల ఇంటికాడికి ప్రశ్నలకి సమాధానాలు ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఎవరో చెప్పలేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ దౌర్భాగ్య స్థితిలో ఇప్పుడు నేను మారాను తొక్కగా తోసానంటే ఎవరు కావాలి? వీడు మారితే ఏంటి మారపోతే వీడి ఇంటికాడ ఇటు పడుకునేటప్పుడు వీడి ప్రజా పరిపాలన ఇచ్చినప్పుడు వాడు మనసు మారాలి అంతే తప్ప వీడి ఇంటికాడ ఇటు పడుకున్నప్పుడు వీడు మారితే వాళ్ళ భారత్ ఒరుగుతుంది, మాకు కాదు ఒరిగింది. అంటే ఫైనల్గా చెప్పండి, అంటే ప్రతిపక్ష హోదా కూడా ప్రస్తుతానికి ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం హైకోర్టుకు కూడా వెళ్ళారు కదా. ప్రతిపక్ష హోదా అంటే రాజ్యాంగం కొన్ని నిబంధనలు పెట్టింది. అది డిమాండ్ చేస్తేనో కోర్టుకు వెళ్తానో ధర్నాలు చేస్తేనో అరిచి గోల పెడితేనే వచ్చేది కాదు. ప్రజాస్వామ్యంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు రాజ్యాంగ నిబంధనల ప్రకారం జరుగుతుంది అంతే తప్ప అల్లరికి గోళ్ళకి పని అవుతుంది లెంపకాయలు తగిలితే తప్ప. ఆయన అసెంబ్లీలో ఉంటే ఎలా ఉంటుంది అంటారు? నేను ఉండాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో మాకు నిద్ర కూడా వస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే మేమే మాట్లాడుకుని మేమే తీర్మానాలు చేసుకుని మేమే వచ్చేసి వస్తుంది. ఇలాంటి అసెంబ్లీ ఎప్పుడు చూడలే. ఇలాంటి అసెంబ్లీలో ఒకటే పక్షం ఒకటే ఇది అవసరం ఉంటే బాగుంటుంది అనేది మేమేమో చూస్తున్నాం. కానీ ఉన్నా లేదో అరుపులు కేకలేసి వెళ్ళిపోవడం ఏ రకంగా వెళ్ళాలి? ఒక డిబేట్ జరగాలి. ఒక డిబేట్ జరిగి ఒక సబ్జెక్ట్ మీద ఆ సబ్జెక్ట్ మీద కొత్తగా మేము 75 మంది వచ్చాం. మా అందరికీ ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ రావాలి. అలాంటి అసెంబ్లీ మేము కోరుకున్నాం. అంతే తప్ప పారిపోయి 11 మంది అయితే డిబేట్లో పాల్గొవచ్చు కదా, డిబేట్ చేయొచ్చు కదా, ఒక సబ్జెక్ట్ వైజ్ డిబేట్ చేయొచ్చు కదా. కూర్చుని ఎవరా ఫస్ట్ రోజే గౌరవంగా తీసుకొచ్చి మహిళ మినిస్టర్ల తర్వాత అతనితో ప్రమాణ స్వీకారం చేయించారు. అతను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అతను ఎప్పుడు చేయించాలండి? అతను జే వచ్చినప్పుడు చేయించాలి. జే పెట్టుకున్నాడో ఏం పెట్టుకున్నాడో మాకు తెలీదు. కానీ హైకోర్టు ఎస్ వచ్చినప్పుడు చేయించుకోవాలేమో. అటువంటిది ముందే చేయించాం. అది ప్రజాస్వామ్యంగా మనం చేయలేదా? మేము ఒక పద్ధతిగా చేయలేదా? నిబంధనలు పక్కన పెట్టి అతను గౌరవం ఇచ్చాం కదా, ఆ గౌరవం నిలబెట్టుకున్నాడా? గవర్నర్ మీద అంత అల్లరా? ఎప్పుడన్నా గవర్నర్ మీద ఇంత అల్లరా? గవర్నర్ ప్రసంగం మీద ఇంత అల్లరా చేసినటువంటి ఎక్కడన్నా చూసామండి? ఢిల్లీ వెళ్ళింటే ఇక్కడ కొడతారని ఢిల్లీ వెళ్ళారు. ఎవరో మన ఇప్పుడు చెప్పింది ఎవరు మనప్పుడు చూశాను, అనిత గారు చెప్పింది, హోమ్ మినిస్టర్ గారు చెప్పింది మొన్న. ఇక్కడ కొడతారని చెప్పి అక్కడికి వెళ్ళారు. నిజంగా కూడా కొడుతారు ఇక్కడ కానీ కూర్చొని ఉంటారు.